నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. హరిహర వీరమల్లుకు సంబంధించి చాలా మొట్టమొదటిసారిగా ఏం రత్నం గారి గురించే చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి పందాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. అయితే నిన్న పొద్దున ఒక ప్రెస్ మీట్ చూసాం, ఏదైతే విలేకరులకు సంబంధించి. నిన్న సాయంత్రం ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో, ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా మాట్లాడినటువంటి ఒక తీరు కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఫ్యాన్స్ గురించి తనకున్నటువంటి అభిప్రాయాన్ని కావచ్చు, అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కావచ్చు, మిగతా వంశాల గురించి కావచ్చు, ఆ యొక్క వేదికపై మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలంటారు? అంటే ఓవరాల్గా అయితే నాకు ఆయన మాటలో నిజాయితీ కనిపించింది. ఇదివరకు ఏంటంటే ఆవేశం కనిపించేది, నిన్న మాట్లాడిన మాటలో నిజాయితీ కనిపించింది. ఒకటి, ఎక్కడ ఆయన ఆవేశపడటం కానీ జరగల, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే సినిమా మీద ఫోకస్ పెట్టారు. అంటే తను మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వను, నేను బంధాలకి అనుబంధాలకి తప్పితే మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వను అనే మాట కూడా చెప్పారు. అలాగే అభిమానులు గుండెలో పెట్టుకుంటాను, మీకోసం మాట్లాడుతున్నాను. ఇవాళ పొద్దున రత్నం గారి కోసం మాట్లాడాను, ఈ ఈవెంట్లో మీకోసమే మాట్లాడతానని చెప్పి ఒక విధంగా చెప్పాలంటే ఫ్యాన్స్ రణగొణ ధ్వనుల మధ్యలో ఆయన చాలా ఇదిగా మాట్లాడారు. ఆయన ఓపెన్ హార్టెడ్గా మాట్లాడారని చెప్పాల్సి వస్తుంది. అయితే అదే కాక మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే భీమ్లా నాయక్ సంబంధించి ఆ టైంలో రిలీజ్ అయినటువంటి ఒక సందర్భం కావచ్చు, సమయం కావచ్చు, వైసీపీ అధికారంలో ఉంది. అప్పుడు 10 రూపాయలు 15 రూపాయలకి టికెట్ నా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఆ టైంలో నేను చెప్పాను మనల్ని కూడా రాపేది అని చెప్పి. నిజంగా ఆ మనల్ని కూడా రాపేది అనేటువంటి పదం ఏదైతే ఉందో అదొక పెద్ద ట్రెండ్గా మారింది. సో ఈ రోజున పరిస్థితులు అప్పటి పరిస్థితుల్ని ఎలా చూడాలంటారు? ఆయన మాటలో చెప్పేశారు, ఆ రోజు ఆ పరిస్థితి ఉంది, ఈ రోజు ఈ పరిస్థితి ఉందని చెప్పడం కూడా ఆయన ఉద్దేశమే. అక్కడ ఆయన మాటలో అది నొక్కి చెప్పారు. పైగా మన దగ్గర గోండాలు లేరు, మన దగ్గర ఆయుధాలు లేవు అనే మాటలు కూడా ఆయన వాడారు. కాబట్టి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్స్ అనేది ఎంత వస్తాయి ఏమిటి, సినిమా మీద ఆయన ఎంటర్ అవటం అనేది సినిమా మీద బజ్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే ఫీల్డ్కి ఎంటర్ అయ్యి నిన్న మీడియా సమావేశం పెట్టడం కానీ రాత్రి దాదాపు గంటకు పైగా ఆయన మాట్లాడారు. ఎవరిని మర్చిపోలేదు. తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ బోనాలైనా సరే పర్మిషన్స్ ఇచ్చే విషయంలో కానీ పోలీసు ఉన్నతాధికారులని ఎవరిని మర్చిపోకుండా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళి ఆయన ప్రసంగం కొనసాగించి మరి అభిమానులను ఉద్దేశించి మాట్లాడటం కానీ, అలాగే తను రీమేక్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా చెప్పారు. ఎందుకంటే నేను రీమేక్స్ అంటే త్వరగా కంప్లీట్ అవుతాయి, ఇంకోటి నేను నా ఫ్యామిలీని బతికించుకోవాలి, నా పార్టీని బతికించుకోవాలి, అందుకోసమే నేను రీమేక్స్ చేయాల్సి వచ్చింది అనే మాట ఆయన చెప్పారు. అదొకటి జెన్యున్గా ఉంది. ఎందుకు రీమేక్లు చేశారు అనే దాని మీద వివరణ ఇచ్చినట్టుగా కూడా ప్రసంగం ఉంది. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి రాజకీయాల్లో కూడా ఇదే మాట మాట్లాడారు. ఆయన ఎందుకని సినిమాలకు వెళ్తున్నారు, ఆయన ఎందుకు సినిమాలు తీసుకుంటున్నారు, సరైనటువంటి నిలకడ లేని మనిషి అని చెప్పేసి ప్రత్యర్థులు మాట్లాడినా సరే ఆయన ఒకటే ఒక మాట మాట్లాడాడు, మాకే లిక్కర్ బిజినెస్లు లేవు, మాకే సూట్ కేస్ కంపెనీలు లేవు, నేను యాక్ట్ చేస్తే కానీ నేను నా యొక్క ఫ్యామిలీని కావచ్చు, నా యొక్క పార్టీని బతికించుకోలేనని చెప్పేసి అన్నారు. నిజంగా దాన్ని ఎలా చూడాలంటారు? అదే ఆయన దానికి చాలా వివరణాత్మకంగా ఇచ్చారు. ఆయన నా ప్రధానమంత్రి అని తెలుసు, కానీ ఇక్కడ పరిస్థితులు బట్టి మనకు ఉండాలి అనే మాటలు ఆయన చెప్పారు. ఇంకోటి ఏంటంటే జానీ అనే ఫ్లాప్ వచ్చిన తర్వాత వరుసపెట్టి ఫ్లాప్లు వచ్చినాయి ఆయనకి. అన్నవరం వరకు కూడా ఏ సినిమా కుటుంబ శంకరు, బంగారం, అన్నవరం ఇట్లాంటి సినిమాలన్నీ వచ్చినాయి. ఆ సినిమాలు కూడా ఏమి హిట్లు కాలేని టైంలో సాధారణంగా ఒక డైరెక్టర్ అనేవాడు హిట్ సినిమాలు చేసిన హీరో దగ్గరికి వెళ్తాడు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ నాకు హిట్ లేకపోయినా నా దగ్గరికి వచ్చి నాకు జల్సా లాంటి హిట్ ఇచ్చాడు అని మాట్లాడటం, నాకు మంచి స్నేహితుడు అని చెప్పడం, అదొకటి బాగా హత్తుకునేలాగా మాట్లాడారు అక్కడ. అలాగే ఈ సినిమా విషయంలో కూడా క్రిష్ చేసిన వర్క్ను కూడా ఆయన ప్రశంసించారని చెప్పాలి. అయితే సాధారణంగా క్రిష్ జాగలమూడి గారు ఈ సినిమాని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అంటే దాదాపు 80% ఆయనే షూటింగ్లో ఉన్న, ఆయన మిగతా కమిట్మెంట్స్ ద్వారా బయటికి వెళ్ళడం జరిగింది. సాధారణంగా వేరే హీరో ఎవరైనా ఉంటే ఎలా బిహేవ్ చేసేవారు? వాస్తవానికి అలాంటి వాళ్ళని దగ్గర రానికపోవడం కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ కృష్ణ జాగలమూడి గారికి సంబంధించి ప్రవర్తించిన ప్రవర్తన ఎలా చూడాలంటారు? ఆయన ఒక మాట అన్నారు, అది వ్యక్తిగత కారణాలు, వృత్తిపరమైన కారణాలు అన్నారు. వ్యక్తిగత కారణాలు ఏంటో వృత్తిపరమైన కారణాలు ఏంటో తెలియదు, కానీ మర్చిపోకుండా ఆయన ఎఫర్ట్ని అక్కడ చెప్పారు. ఆయన ఎఫర్ట్ ఎప్పుడు కరోనా ముందు ఆ స్క్రిప్ట్తో రావటం కానీ ఆయన చేసిన ఎఫర్ట్ కానీ ఎక్కడ మర్చిపోలే. కాకపోతే నాకేమనిపించిందంటే క్రిష్ గారిని వచ్చి పిలిచి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఒకే వేదిక మీద కృషి జాగలమూడి ప్లస్ జ్యోతికృష్ణ ఉంటే ఒక నిండుదనం ఉండేది. ఒకవేళ వీళ్ళు పిలిచినా ఆయన రాలేదా అనేది నాకు అర్థం కాల. అదొకటి. ఓవరాల్గా 24వ తారీఖు రిలీజ్ కాబోతున్నటువంటి యొక్క హరిహర వీరమల్లుకు సంబంధించి సాధారణ గతంలో ఏ సినిమాలకు సంబంధించి ఇలాంటి ప్రవర్తన అయితే మనం చూడాలి. సో హరిహర వీరమల్లుకు సంబంధించి ఇలాంటి ప్రవర్తనని ఎలా చూడాలంటారు?
అంటే ఆయనలో మార్పు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే గతంలో మనకు ఆయన గవర్నమెంట్ రాకముందు చాలా ఆవేశపూరితంగా ప్రసంగాలు ఉండేవి, అగ్రెసివ్గా ఉండేది ఆయన ప్రసంగాల తీరు కూడా. కానీ అది క్రమేపీ తగ్గుతూ వచ్చింది. చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడుతున్నారు, నిజాయితీ కనిపిస్తుంది. ఫస్ట్ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఆయన మాటల్లో నిజాయితీ ఉంది. జనాల్లో ఎట్లా ఉందంటే ఒక వ్యక్తి మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే ఒక హీరో మీద అది కలెక్షన్ రూపంలో కొట్టేస్తున్నారు. అది కనిపిస్తుంది చాలామంది హీరోల విషయంలో మనం చూసాం. ఒక వ్యక్తి మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంటే సినిమా యావరేజ్గా ఉన్నా కానీ దానికి పట్టం కడుతున్నారు, లేకపోతే పక్కన పెడుతున్నారు. ఆ నిజాయితీ ఇప్పుడు పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయింది. సోషల్ మీడియాలో పవర్ స్టార్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయి ఉంది. అది సినిమాకి ఎంతో కొంత మేలు చేస్తుందని నాకు అనిపిస్తుంది. సో 24వ తారీఖున రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లుకు సంబంధించి నిన్నటి పవన్ కళ్యాణ్ గారు రావడం కావచ్చు, కనిపించడం కావచ్చు, ఎంతవరకు ఇంపాక్ట్ చూపించబోతుందంటే ఏం చెప్తారు? చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఆయన ట్రైలర్ రిలీజ్ అవ్వడం కానీ, నేను ప్రెస్ మీట్ కానీ, నేను సాయంత్రం జరిగిన ఈవెంట్ కానీ, ఇంకా రేపు ఎల్లుండి కూడా కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ వరకు కంటిన్యూగా ఈ ప్రాసెస్ ఉంటుంది. నార్త్లో కూడా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఆ విషయంలో తన వంతు ఏ లోపం లేకుండా ఒక నిర్మాతను బయటపడేయాలి అనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది. నేను ఆ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసానని చెప్పడం కానీ, ఒక విధంగా చాలా ఒత్తిడికి లోనవుతున్న నిర్మాతకి ఒక విధమైన హీరో భరోసా ఇవ్వటం అనేది చాలా తక్కువ సందర్భాలు జరుగుతుంది సినిమా ఫీల్డ్లో. సినిమా ఫీల్డ్ ఏంటంటే ఎవరికాళ్ళే తన డబ్బులు తను చూసుకోవటం. సినిమా డబ్బింగ్ కూడా చెప్పరు కొంతమంది హీరోలు. లాస్ట్ బ్యాలెన్స్ ఇచ్చిన తర్వాతే సినిమా డబ్బింగ్ పూర్తి చేసి సినిమా కంప్లీట్ చేస్తారు. ఆ బ్యాలెన్స్ రాకుండా డబ్బింగ్ దగ్గర ఆపుతారు వాళ్ళు చాలా వరకు. ఇది సినిమా ఫీల్డ్లో ఉండే మెంటాలిటీ. అలాంటిది హీరోలు ఇంత భరోసా ఇవ్వటం, నిర్మాత కోసం ఇంత తప్పించడం అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుంది. సో 24వ తారీఖున రిలీజ్ కాబోతున్న సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంచనాలు అయితే చాలా భారీగా ఉన్నాయండి సినిమా మీద. ఎందుకంటే మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యే సినిమాల్లో మళ్ళీ ఒక హైప్ ఉన్న పెద్ద ప్రాజెక్ట్ ఏది అంటే హరిహర వీరమల్లే చెప్పాలి. అది సో చూద్దాం సార్. ఖచ్చితంగా 24వ తారీఖున ఎలాంటి రికార్డ్స్ బద్దలు కాబోతున్నాయో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.